వెంకటేష్ ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంత వసూలు సాధించాయి, ఇంత వసూలు సాధించాయి అంటూ చెప్తుంటే వినడం తప్ప ఈ జనరేషన్ ప్రేక్షకులు ఆయన సూపర్ డూపర్ హిట్ సినిమాను, భారీ వసూళ్లను చూసిందే లేదు. కొన్నాళ్ల క్రితం F2 సినిమా వచ్చింది. ఆ సినిమా 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపు 200 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో 300 కోట్ల వసూళ్లను నమోదు చేసే అవకాశాలున్నాయి. ఇండస్ట్రీలో వెంకటేష్ స్థానం గురించి ప్రశ్నించే వారికి ఈ సినిమా గట్టి సమాధానం ఇచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ లో నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా US లో $2 మిలియన్ వసూళ్లను క్రాస్ చేసింది. లాంగ్ రన్ లో అక్కడ మరో $1 మిలియన్ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు ఆశ్చర్యకరంగా అనిపిస్తున్నాయి. బుక్ మై షో ద్వారా ఇప్పటికే దాదాపు 2.5 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ నెంబర్ ఎక్కడి వరకు చేరుతుందో తెలియడం లేదని సినీ వర్గాలు అంటున్నారు. ఇక వెంకటేష్ ఈ సినిమాతో చాలా రికార్డులను బ్రేక్ చేసి కొత్త రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు సీనియర్ హీరోల్లో 100 కోట్ల షేర్ రాబట్టిన హీరోగా చిరంజీవి ఉన్నారు. ఆయన తర్వాత స్థానం వెంకటేష్ దక్కించుకున్నారు. ఇక సీనియర్ హీరోల్లో 200 కోట్ల వసూలు సాధించిన హీరోగా చిరంజీవి మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో వెంకటేష్ చేరారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 200 కోట్ల మార్క్ దాటేసి 300 కోట్ల వైపుకు దూసుకుపోతోంది. సీనియర్ హీరోల్లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా ఉన్న హీరోగా వెంకటేష్ నిలిచే అవకాశాలున్నాయి. ఇక సంక్రాంతికి వచ్చిన సీనియర్ హీరోల్లో అత్యధిక వసూలు సాధించిన హీరోగా వెంకటేష్ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు. అయితే ఎక్కువ శాతం లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు 500 కోట్లు రాబట్టినా పెద్దగా లాభాలు వచ్చిన దాఖలాలు లేవు. కానీ వెంకటేష్ ఈ సినిమాతో అత్యధిక వసూలు సాధించడం ద్వారా లాభాల శాతం ఏకంగా 200 ఉండే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ వర్గాలు చెప్తున్నాయి. ఇది వెంకటేష్ కి దక్కిన అరుదైన రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చాలా రికార్డు దక్కించుకున్నాడు. ముందు మరిన్ని రికార్డులు ఆయన సొంతం చేసుకునే అవకాశాలున్నాయి.